Hello, my dear students. Very good evening to all. Welcome back to Vijita Rajkumar YouTube ఛానల్. ఈరోజు వీడియోలో మనము అప్రెంటిషిప్ గురించి తెలుసుకోబోతున్నాము. ఓకేనా? సో అప్రెంటిషిప్ అంటే ఏంటంటే ఓకే టు బికమ్ ఎఫెక్టివ్ ప్రొఫెషనల్ లైక్ ఏ పర్సన్ ఇన్ యువర్ స్టడీస్. ఓకేనా? ఇన్ యువర్ కోర్స్. ఓకే, మీ యొక్క కోర్స్ ఏదైతే చేస్తున్నారో ఆ యొక్క కోర్సులో ప్రభావవంతమైన వ్యక్తిగా, నైపుణ్యం కలిగిన వ్యక్తిగా తయారు చేసే ట్రైనింగ్ ఏంటిదంటే అప్రెంటిషిప్ అనుకున్నాం. ఓకేనమ్మా? ఇది ఇంటర్ వొకేషనల్ తర్వాత వారి యొక్క కరికులంలో అంటే వారి యొక్క స్టడీస్ ఏ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ కోర్సులో వాళ్ళు 1 ఇయర్ చేస్తారు ఫ్రీగా అప్రెంటిషిప్ అనేది. ఓకేనా? కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో అప్రెంటిషిప్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద ఓకే కోర్స్, వన్ ఆఫ్ ద ట్రైనింగ్ as part of your curriculum. It's a one of the training, okay, to become a effective person in your కోర్స్. ఓకేనా? మీ యొక్క కోర్స్ ఏదైతే చేస్తారో ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీహెచ్డబ్ల్యూ ఉంది. ఓకే, ఎంపీహెచ్డబ్ల్యూ అయిన తర్వాత 1 ఇయర్ మీరు అప్రెంటిషిప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అర్థమవుతుంది. అసలు అప్రెంటిషిప్ అంటే ఏమని చెప్పానమ్మా? అప్రెంటిషిప్ అనగా ఏంటంటే టు బికమ్ ఎఫెక్టివ్ ప్రొఫెషనల్ వర్కర్ ఇన్ యువర్ కోర్స్. ఓకే, మీ యొక్క కోర్సులో ఇంకా ప్రభావవంతమైన వ్యక్తిగా తయారు చేసే కోర్సులు, తయారు చేసే ట్రైనింగ్ ఏంటిదంటే అప్రెంటిషిప్ అంటారు. ఓకేనా? అది క్లియర్గా మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. అప్రెంటిషిప్ అనగా ఏంటమ్మా? క్లియర్ కట్గా మీకు అర్థమైంది. ఓకేనా? సో ఈ అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనేది మనం చూద్దాం. ఓకే, సో ఈ అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనేది చూడండి ఇక్కడ. సో అప్రెంటిషిప్ ట్రైనింగ్, సో యూ బికమ్ ఏ ఎఫెక్టివ్ పర్సన్, యూ మే ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. ఓకే, సో యూ మే రీచ్ యువర్ గోల్స్. ఓకేనా? కాబట్టి స్కూల్ పరంగా ఓకేనా, స్కూల్ అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? స్కూల్. ఓకే, స్కూల్ నుంచి ఇఫ్ యూ హ్యావ్ ద ఇంట్రెస్ట్ యూ మే సర్చ్ ఫర్ అదర్ హయ్యర్ స్టడీస్. ఓకేనా? అర్థమవుతుంది క్లియర్గా మనకు. ఓకే, అర్థమవుతుందమ్మా క్లియర్గా మనకి ఇక్కడ చూడండి. ఓకే, ఇఫ్ యు ఆర్ స్టడీడ్ ఇన్ స్కూల్, ఓకే, మీరు ఒక స్కూల్లో చదివితే ఓకే, ఇఫ్ యు ఆర్ పాస్డ్ ఇన్ యువర్ స్కూల్ లెవెల్, ఓకే, స్కూల్ లెవెల్లో మీరు చదివి పాస్ అయి ఉంటే ఇట్ మే బీ యూస్ఫుల్ ఫర్ ద హయ్యర్ స్టడీస్. ఓకేనా? మీరు 10th అయిపోగానే మీరు ఏం చేస్తారు? హయ్యర్ స్టడీస్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. ఓకే, ఆటోమేటిక్లీ విల్ గో ఫర్ హయ్యర్ స్టడీస్. ఓకేనా? సో హయ్యర్ స్టడీస్ అయిపోగానే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ వొకేషనల్ అనుకుందాం. సో ఇంటర్ వొకేషనల్లో ఎంపీహెచ్డబ్ల్యూ ఉంది, ఎంఎల్టీ ఉంది, చాలా రకాల డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా? ఈ కోర్సెస్ అయిపోయిన తర్వాత సో ఆఫ్టర్ స్టడీస్ ఆఫ్ యువర్ ఇంటర్మీడియట్ ఇఫ్ యూ విల్ అప్రోచ్ అప్రెంటిషిప్. ఓకే, ఈ అప్రెంటిషిప్ అనేది 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఓకేనా? సో వెన్ వీ హ్యావ్ టు డూ ద అప్రెంటిషిప్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్. ఓకే, వొకేషనల్ కోర్సెస్ అంటే ఏంటిదమ్మా? వృత్తిపరమైన కోర్సెస్ అంటారు, వృత్తి సంబంధించిన కోర్సెస్. ఓకేనా? కాబట్టి ఈ వృత్తి సంబంధమైన కోర్సెస్కి మాత్రమే ఈ అప్రెంటిషిప్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీహెచ్డబ్ల్యూ ఉన్నారు, ఇది నర్సింగ్ కోర్స్. ఓకే, ఎంఎల్టీ అంటే ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్, ఎల్ఎండిటీ అంటే ఏంటి? వెటర్నరీకి సంబంధించిన కోర్స్. కాబట్టి మీరు ఆటోమేటిక్గా ఇది మోస్ట్లీ ఏంటంటే అంటే ఇర్రెగ్యులర్గా అంటే మ్యారేజ్ అయిపోయి డిగ్రీ పీజీ వరకు చదువుతున్న వాళ్ళు కూడా ఎక్కువ అప్రోచ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే జాబ్ ఓరియంటెడ్ కోర్స్, కంపల్సరీగా జాబ్ వస్తుందనే ఒక హోప్ తోటి జాయిన్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకేనా? అందుకనే ఏం చేస్తారు? ఒక 2 ఇయర్స్ ఆడుతూ పాడుతూ లేదా డైరెక్ట్గా వచ్చి ఎగ్జామ్స్ రాసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఓకేనా? సో అందుకని దే మే హ్యావ్ ద నాలెడ్జ్, లిటిల్ బిట్ నాలెడ్జ్ అబౌట్ ద థియరీ, బట్ దే డోంట్ హ్యావ్ దట్ మచ్ నాలెడ్జ్ రిలేటెడ్ టు ప్రాక్టికల్. సో ప్రాక్టికల్ గురించి వాళ్ళకి అంతగా ఐడియా ఉండదు. ఎందుకంటే దే మే నాట్ కమ్ టు రెగ్యులర్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉండదు. ఎందుకంటే మ్యారేజ్ అయిన వాళ్ళు, పిల్లలుండి చదువుకున్న అంటే పిల్లలుండి జాబ్ కంపల్సరీగా కావాలి అని అనుకున్న, ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలనుకున్న వాళ్ళు జాబ్ని సెర్చ్ చేస్తున్న